Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. అయ్యా సిపి గారు, మీరే మమ్మలను కాపాడాలి. తాతల కాలం నుండి వస్తున్న మా ఆస్తి మాకు దారి లేకుండా ఆ దారిని మూసేసి మా జీవితాలను చీకటి చేస్తారా? 18 గజాల స్థలాన్ని అడ్డుగోడల మా దారికి అడ్డంగా గోడ పెట్టడం ఎంతవరకు న్యాయం? 1963 నుంచి చిస్తు గడుతూ మా ఇంట్లో మేము ఉంటున్నాము. మీరే మమ్మల్ని కాపాడేది. అది మాకు కావాల్సింది న్యాయం కావాలి. మాకు మా జాగలో మమ్మల్ని ఉండనియాలి. మా జాగలో ఎలాంటి ఇబ్బందులు మాకు పెట్టారు. అట్లా వాళ్ళు కూడా నమస్కారం పెడుతున్నాం. మా జాగలో మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మా ప్లేస్లో మమ్మల్ని ఉండనియాలి. వాళ్ళ ప్లేస్ వాళ్ళు అద్దె పెట్టుకొని మేము వద్దకుండా చేస్తా ఉంటాం. మరి బాగా లేకుండా ఇంట్లో మేము ఎట్లుండాలి సార్? మొత్తంగా మూతేస్తే మేము బయటకి ఎట్లా రావాలి? బయటకి రాకుండా క్లోజ్ చేస్తే మేము బయటకి ఎట్లా రావాలి ఇళ్ళ నుండి? అట్లా ఆస్తి ఈ జాగా మీ ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడ మా వాది అన్నీ వస్తాం, మేము ఎక్కడికి పోతాం? ఈ రోజులు వాళ్ళ పేరు పోవద్దని మేము వాళ్ళు కాపాడుకుంటున్నాం. మాకు ఎంత వేనా కూడా పోనీ అని చెప్పేసి ఉన్నది కాపాడుకుంటున్నాం. అయినా కూడా మాదేలో వచ్చి మా గురించి ఎట్లుంటే చెప్పండి వాళ్ళ ఏదో వాళ్ళు అద్దె పెట్టుకోమంటున్నాం. మా జాగాలకు వస్తే కూడా మేము ఎక్కడికి పోవాలి? ఉన్నది ఇరుకున్నా కూడా మేము ఇళ్ళైనా ఉంటా అంటున్నాం. పిల్లలు అంతా ఎట్లా ఇస్తారని మా భర్త లేడు. అప్లికేషన్లు కలెక్టర్ గారికి ఇచ్చినాము, తర్వాత తహసీల్దార్ గారికి, ఏఎస్పీకి, ప్రతి ఒక్కరికి యుఎన్సీలో ఇచ్చినాము. తర్వాత ఇప్పుడు ప్రజావాణిలో కూడా ఇచ్చిన మాకు ఇక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసి వచ్చింది. అయితే వాళ్ళకు అలాట్ చేసిన ల్యాండ్ ఎంత అంటే 504 గజాలు తహసీల్దార్ గారే అలాట్ చేసిండ్రు. దాని వాళ్ళు ఏమంటుంటారంటే 504 గజాలు మాకు 8 గుంటలు అంట. మా 8 గుంటలు అన్నట్టయితే 8 గుంటలు అద్దెలు పెట్టుకుంది. ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా నిన్న ప్రజావాణి ఇస్తే మేడం పిలిచి తహసీల్దార్ గారికి చెప్పింది. హన్మకొండ తహసీల్దార్ గారికి చెప్తే ఏం చేసిండు, పోయి మీరు సర్వే చేసి అద్దెలు పెట్టండి వాళ్ళకు అని చెప్పి నామంగటే చెప్పిండు. చెప్పినా కూడా సారు సర్వేని పిలిచిండు. అక్కడే ఉంటే పిలిపించి పోయి చూసి రాపు, అక్కడ పోయి అద్దెలు పెట్టి రాపు వాళ్ళకు 504 గజాలంటే నన్ను తహసీల్దార్ ఆఫీస్ మొత్తం పోయి ఇక్కడ వాళ్ళ పోయి ఫైళ్ళు ఇట్లా దొరకలేదు. ఫైళ్ళు నేను రేపత్తా పో అన్నాడు. అదంటే ఫైల్ లేదు, నేను ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం అన్నాడు. ఇంతవరకు రాలేదు. నిన్న పోతే ఇంతవరకు రాలేదు. మా న్యాయాన్ని మాది వాళ్ళే తీసుకొనియండి. నేను అందులో నాది ఇంకా 300 గజాలు నా పోయింది. అయినా కూడా నేను ఊకున్నా. మళ్ళీ నా దాంట్లోకి వచ్చి ఇది కూడా మా స్థలం కూడా లేకుండా ఏం లేకుండా చేస్తే మేము ఎట్లకెళ్ళి నడవాలి? మేము 1960 నుండి ఇల్లు ఉంటున్నాం. ఒక ₹11.85 రిసిప్ట్. వీళ్ళు 1993లో వచ్చింది. వచ్చి అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా పుట్టింది? ఇగో పాత, ఇగో వెనకటి ఇల్లు, పట్వారు ఇచ్చిన ల్యాండ్ పేపర్. తహసీల్దార్ గారే తహసీల్దార్ గారే 500 సర్వే రిపోర్ట్ ఇచ్చి 5వ పేజీలో ఉన్నాయి. తహసీల్దార్ హైకోర్టు నుండి వచ్చింది కాపీ. ఇది ఇదో సర్వేర్ గారే రిపోర్ట్ ఇచ్చింది 504 గజాలు. మొత్తం డిపార్ట్మెంట్ 14 డిపార్ట్మెంట్కి అలాట్ చేసింది. ఇది ఒక్క డిపార్ట్మెంట్ కాదు, 14 డిపార్ట్మెంట్లకు అలాట్ చేస్తే ఒక్కొక్కరికి ఎంతెంత అలాట్ చేసింది. లైబ్రరీకి, సూపర్ బజార్కు, మజీద్కు, స్కూల్కు, ఇప్పుడు వీళ్ళ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఇవన్నీ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇలా 5 చూసి
ఇది తహసీల్దార్ గారే ఇక్కడ హైకోర్టుకు సబ్మిట్ చేసింది.